Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం పర్ష వైలేక్ అనగా మరియు ఆయన వెళ్ళాడు అని అర్థం. సెఫెర్ తోరాలో ఇది 52వ పర్ష మరియు సెఫెర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండంలో 9వ పర్ష. ఈ పర్ష యొక్క 3వ అలియా వాక్య భాగములు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు. ఈ 3వ అలియాలో మోషే యెహోషువను ఇశ్రాయేళ్ల ముందు పిలిచి అతన్ని వారి నాయకుడిగా నియమిస్తారు మరియు ధైర్యంగా నిర్భయంగా ఉండమని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే ఎలోహిం అతనితో ఉంటూ ప్రజలను వాగ్దాన భూమిలోనికి నడిపిస్తారు. మోషే తర్వాత తోరాను రాసి దానిని కొహనీం అనగా యాజకులు మరియు ఇశ్రాయేల్ పెద్దలకు అప్పగిస్తారు. దానిని కాపాడమని ఆదేశిస్తారు. ఈ భాగం యెహోషువ యొక్క ఎలోహిం నియామకాన్ని మరియు ఇశ్రాయేల్కు మార్గదర్శకంగా తోరా యొక్క అప్పగింతను నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.